ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎంత బాధ ఉండే మనకు ఇవాళ తీరిపోయి. ఎక్కడన్నా 2-3 ఇళ్ళల్లో రాకపోతే వచ్చు, అది చేపిస్తాము. నేను మొత్తం ఓవరాల్గా చెప్తాను. అట్లనే కరెంటు విషయంలో కూడా, కరెంటు విషయం ఎట్లా ఉండే, ఎప్పుడు వస్తుండేనో తెలియదు, ఎప్పుడు పోతుండేనో తెలియదు. రైతులదైతే అధ్వానమైన పరిస్థితి. తెలంగాణ పోవాలి, పట్టుకోవాలి. ఇంట్లో పాపంకి బోనాలు దించుకోవచ్చు కదా, ఉండనా దించుర్రమ్మా, దించుకో. ఇంట్లో బామ్మరిది పెళ్ళైతే ఆలుమొగళ్ళలో ఒక్కలే పోవాలి పెళ్ళికి, ఇంకొకళ్ళు మోటార్ కాడ కావాలండాలి. వ్యవసాయదారుల పరిస్థితి. తెల్లందాక ఒడ్డు మీద వండుకొని కరెంట్ వచ్చినప్పుడు బోరు స్టార్ట్ అయితే నీళ్ళు వస్తే ఏర్పడాలని, నిద్రపోతాం కదా, ఏర్పడాలని కాళ్ళు తీసి కాలువలో పెట్టుకుంటుంటుంది. ఆయన నీళ్ళు రాగానే ఆ కాళ్ళకు చల్లని నీళ్ళు తగ్గగానే తెలియతుండే. తెలియప్పుడు గర్మలు మనుకుంటుంటుంది. ఇవన్నీ నిజమేనా? అంత రైతాంగమే ఇక్కడ ఉన్నది. ఇప్పుడు నెత్తి మీద గొంగలు లేదు, బ్యాటరీ ఒక చేతిలో బ్యాటరీ లైట్ లేదు, ముళ్ళుగట్ట లేదు. మన ఇష్టం వచ్చినప్పుడు పోతున్నాం, మంచిగా దినమంతా కరెంటే. ఎప్పుడంటే అప్పుడు పోతున్నాం, పారించుకుంటున్నాం, వస్తున్నాం. బోర్లు ఉన్న వాళ్ళేమో బోర్ల నీళ్ళు తాగాలి, బోర్ నీళ్ళు తాగాలి. బోర్లు ఇంట్లో ఇప్పుడు బోర్ లేని వాళ్ళు సందు చివర్లు ఉన్నటువంటి ఆయన బోర్ దగ్గరికి పోయి ఆడ బిందెలు లైన్గా పెట్టుకొని, 10 ఏళ్ళ క్రితం మాట నేను చెప్పేది, లైన్గా పెట్టుకొని నా బిందె ముందు అంటే నా బిందె ముందు అని ఒకటే గల్లీలో కొట్లాడుకుంటుంది. ఒక బిందె నీళ్ళ కోసం గంట సేపు నిలబడుతుంది. ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తాయి. ఇవాళ మరి ఆ పార్టీలు ఏం చేసినాయి? 60-70 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉంది, పాలించారు. మరి ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాకనే ఇవాళ ప్రతి ఇంట్లో పోచంపాడికి వెళ్ళి గంగనీళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద పైప్ లైన్లను తీసుకొచ్చి అవి ఫిల్టర్ చేసి ఈ గ్రామంలో